హలో వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఒక కొత్త లేటెస్ట్ బెస్ట్ యాప్ని పరిచయం చేయబోతున్నాను. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా అనే ప్రపంచంలో అసలు తేలియాడని వాళ్ళం లేమంటే అతిశయోక్తి అయితే కాదు కదా. ఎందుకంటే పొద్దుట లేవగానే ఏ ఏజ్ వాళ్ళైనా అలా ఒక్కసారి ఫోన్ పట్టుకోవడం, కాసేపు అప్డేట్స్ చూడడం, ఇవన్నీ కూడా మనకు హాబీ లాగా మారిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అది తప్పనిసరి. కొంత అప్డేట్స్ తెలుసుకోవడం కూడా, కొంత సోషల్ మీడియాలో టచ్అప్లో ఉండడం కూడా కొంత అవసరం. కాబట్టి మనకున్నటువంటి సోషల్ మీడియాకి మనకంటూ ఒక ఐడిని, అదే అండి మన ప్రొఫైల్ ఐడిని, ప్రొఫైల్ పిక్ని, అది వాట్సాప్ అయినా కావచ్చు, ఫేస్బుక్ అయినా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అయినా కావచ్చు, యూట్యూబ్ అయినా కావచ్చు, మనకు అందంగా ఒక స్పెసిఫిక్గా కనిపించే మన ప్రొఫైల్ ఉందంటే చాలా హ్యాపీగా ఉంటాం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దాన్ని సెట్ చేసుకోవడంలో హ్యాపీనెస్ అనేది పొందుతాం. మరైతే ఈ యాప్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే వెంటనే మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం గూగుల్ తల్లిని అడగాలి కదా. గూగుల్ తల్లిని అడిగితే మనకి ఏదైనా కూడా సెట్ చేస్తుంది. కాబట్టి మనం గూగుల్ తల్లిని ఏమని అడగాలంటే పిఎఫ్పి మేకర్ అని టైప్ చేయండి. గూగుల్లో పిఎఫ్పి మేకర్ ఇలా టైప్ చేయగానే మనకు యాప్ అనేది వెంటనే ఓపెన్ అవుతుంది. ఫ్రీ ప్రొఫైల్ పిక్చర్ మేకర్. ఇది ఫ్రీ యాప్ అండి. ఇది డెస్క్టాప్లో అండ్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు మేక్ అన్ అవేజమ్ ప్రొఫైల్ పిక్చర్ ఫ్రమ్ ఎనీ ఫోటో అనేది పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద, అంటే మీరు సెలెక్టెడ్ ఏదైతే పిక్ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ ప్లస్ మీద మీరు బటన్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క పిక్, అంటే ఆల్రెడీ మీరు డెస్క్టాప్ మీద ఉంది కానీ ఎక్కడ ఉన్నా కూడా దాన్ని సెర్చ్లోకి తీసుకెళ్తుంది. దానిలో మీరు సెలెక్టెడ్ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో కావాలనుకుంటున్నారో ఆ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్తోని మనకు పిక్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది జనరేటింగ్ ప్రొఫైల్ పిక్స్, అంటే లోడ్ అవ్వడానికి. దీనిలో మీకు నెట్ స్పీడ్ని బట్టి కూడా ఉంటుంది టైం అనేది. చాలా అంటే కొంచెం జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్తోని, డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్తోని మనకు చాలా నచ్చే విధంగా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి పిక్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అలా డిస్ప్లే అయినటువంటి పిక్చర్స్లో మీకు ఏదైతే, చూడండి, ఇది ఏదైతే నచ్చుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ప్యాటర్న్స్ చూడండి, ఇక్కడ మల్టిపుల్ కలర్స్తో ఉన్నాయి, అంటే ప్లెయిన్గా ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. చూడండి, కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా మన పిక్కి మరింత అందాన్ని తెస్తూ చాలా నీట్గా ఉన్నటువంటి పిక్చర్స్ని అందిస్తుంది. చూడండి, కలర్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డాట్స్లా, లైన్స్లో అండ్ డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్తో, బ్లాక్ అండ్ వైట్ అండ్ షైనింగ్తో, లైటింగ్స్ అండ్ ఫ్రీ ట్రీస్తో కూడా, బ్యాక్గ్రౌండ్ ట్రీస్తో కూడా ఉంది. చూసారా, బ్యూటిఫుల్ నేచర్తో ఉంది అండ్ నెగటివ్ షేడ్లో కూడా కనిపిస్తుంది. ఇంకా షాడో కూడా తీసుకోవచ్చు, వైట్ అండ్ బ్లాక్ షాడోస్ కూడా. ఇక్కడ ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే ఆ బ్యాక్గ్రౌండ్స్ ఇందులో ఉన్నవే కాకుండా మనం డిఫరెంట్ కలర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం మీరు పైన సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, దానిలో కలర్ ప్యాటర్న్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కలర్ చేంజెస్. ఎల్లో నేను క్లిక్ చేశాను, అంత బ్యాక్గ్రౌండ్ కూడా ఎల్లోకి మారిపోయింది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నటువంటి పిక్చర్స్. అంటే ఎల్లో షేడ్ అనేది వస్తుంది, అన్నిటికీ కూడా ఎల్లో షేడ్ అనేది వస్తుంది. అలా ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకొని చూడండి, పింక్ అంటే చాలామందికి ఇష్టం కదా, ఆ పింక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే చూడండి పింక్ షేడ్తో బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి పిక్చర్స్. ఇక నెక్స్ట్ అది షాడోస్ కావాలనుకుంటే మీరు నెక్స్ట్ షాడోస్ అనేది క్లిక్ చేసుకోండి. ఇలా డిఫరెంట్గా ఉన్నటువంటి మనకి ప్రొఫైల్ పిక్స్ అనేవి రెడీ అవుతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. హైలైట్ చేస్తుంటాయి మన పిక్ని, బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేసి చూడడానికి అపియరెన్స్ అనేది బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ప్రివ్యూ బ్యాక్గ్రౌండ్స్ అనేవి వస్తాయి. అంటే మధ్యలో మిడిల్లో మన పిక్ వచ్చేసి చుట్టూ బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది డిస్ప్లే అవుతుంది. చూసారా
అక్కడ ఉన్నటువంటి యారో సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అనేది ఆప్షన్, అది మీరు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ప్రొఫైల్ పిక్గా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బ్యూటిఫుల్ కలర్ ప్యాటర్న్ అనేది, ఇక్కడ మనం పింక్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇలా చూడండి, ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇంకా మీరు బ్యూటిఫుల్ ప్రొఫైల్ పిక్ని మీ యొక్క సోషల్ మీడియాకి యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని పొందాలనుకుంటే మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా యొక్క తదుపరి నోటిఫికేషన్స్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.